కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. రామానాయుడుపేటలోని మాజీ మంత్రి పేర్నినాని ఇంటి దగ్గర వైసీపీ కార్యాలయం వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో రంగా వర్ధంతి సందర్భంగా ఆంక్షలు విధించారు పోలీసులు. ర్యాలీ అనుమతులపై సీఏ ఏసీ బాబుతో చర్చిస్తున్నారు పేర్నినాని. రాధారంగా మిత్రమండలి కూటమి ఆధ్వర్యంలో ర్యాలీగా రంగా విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు నాయకులు. వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా నివాళులు అర్పించడానికి బయలుదేరారు వైసీపీ నేతలు. పోలీసులు కూటమి ర్యాలీ అయ్యే వరకు అనుమతి లేదంటున్నారు. వేరే రూట్లో రంగా వర్ధంతి నిర్వహిస్తామంటున్నారు మాజీ మంత్రి పేర్నినాని. దీంతో మచిలీపట్నంలో హైలైట్ నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మచిలీపట్నంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా రంగా వర్ధంతి సందర్భంగా పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం సంబంధించి కూడా రంగా వర్ధంతి సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగే అవకాశం కనిపించింది. అయితే రామానాయుడు కాలనీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కూటమి నేతలు వేరువేరుగా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసే పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా పేర్నినాని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు, బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే సీఐ ఏసుబాబు పేర్నినాని రంగా వర్ధంతి కార్యక్రమం అనుమతిపై కొంత వాగ్వివాదం జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాధా రంగా మిత్ర మండలి కూటమి ఆధ్వర్యంలో ర్యాలీ విగ్రహానికి సంబంధించిన పోలీసులు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత ర్యాలీ నిర్వహించుకోవాలి, లేకపోతే వేరే రూట్ లో ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పి పోలీసులు సూచన చేశారు. పోలీసుల సూచనతో కూడా పేర్నినాని వేరే రూట్ నుంచి కూడా తాను ర్యాలీ చేస్తానని చెప్పడంతో వివాదం అయితే సద్దుమణిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు శివ, పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించినా కూడా మరి వైసీపీ నేతలు కానీ ర్యాలీగా వెళ్తాము అంటూ కూడా ఎందుకు ఈ ఘర్షణ తలెత్తింది అనుకోవచ్చు? పోలీసులు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనుకోవచ్చు? అంటే పోలీసులు చాలా భారీ స్థాయిలో మోహరించారు. మరొక వైపు రెండు వర్గాలకు సంబంధించి కూడా, అంటే ఇటు పోలీసులు వైఎస్ఆర్పీకి సంబంధించిన నేతలు, అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి అలాగే రంగారాధ మిత్ర మండలికి సంబంధించిన సభ్యులు భారీ స్థాయిగా అక్కడికి చేరుకోవడంతో వివాదం చెలరేగే అవకాశం ఉందని చెప్పి కూడా భావించారు. ఎందుకంటే ఇరువురు ఒకే దగ్గర ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం జరిగే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు భారీ ఎత్తున బలగాల్ని మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ. డీజీపీ ఎవరైనా మాది